నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా పటిష్ట భద్రతా మధ్య నిర్వహించాలి. కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. ముజిగి మల్లన్న అందరినీ చల్లంగా చూడన్న. జాతరలో ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రత్యేక పూజలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా జాతరను ఘనంగా నిర్వహించాలి. ఎస్పీ జానకి షర్మిల. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా పటిష్ట భద్రతా మధ్య నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశించారు. సోమవారం నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో నిర్మల్, బైన్సా, ఖానాపూర్ మున్సిపాలిటీ కేటాయించిన స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసి భద్రతా చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్ అవసరమైన సిబ్బందిని ముందుగానే కేటాయించాలని, సరిపడే టేబుల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏజెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సీటింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్, తహసీల్దార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కౌంటింగ్ కూడా పోతుంది, బట్ ఇట్ ఈస్ ఫార్ ఓకే. సో దీనికి దానికి సపరేట్ చేస్తే ఈజీ అవుతుంది. నో ద ప్రాబ్లమ్ ఈజ్ మీకు క్రాస్ అవుతుంది. ఓకే, ఇది అట్లాగే పోవాలి, వాళ్ళు అట్లాగే రావాలి, అంతే కదా. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. సో హియర్ బ్యారికేడింగ్ పెట్టిన ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఒక చిన్నగా డోర్ ఉంది, దట్ ఈస్ వన్. కానీ ద క్వశ్చన్ ఇస్ దిస్ ఇస్ అ కామన్ కారిడోర్ హియర్, దిస్ ఇస్ one door, this is another door. So we are putting this as counter entrance. आपका यहाँ पे तो स्टेयर से ऊपर आ गए, अब आप यहाँ पे बीच से बैरिकेड लगा रहे हैं. జనం నిండుగా జాతర పండుగగా ముజిగిమల్లన్న ఆలయం జాతర వేడుకల సంబరాలు వైభవంగా నిర్వహించారు. గత 3 రోజుల క్రితం ప్రారంభమైన ఈ జాతరకు మొదటి రోజు నుండి భక్తులు పోటెత్తారు. యాదవుల ఆరాధ్య దైవమైనప్పటికీ యాదవేతలు సైతం పెద్ద ఎత్తున ప్రతి ఏటా ఈ జాతరలో పాల్గొని చల్లకుండలు సమర్పిస్తారు. ఇందులో భాగంగా 3వ రోజు ఎక్కడ జరగని రీతిలో ఘనంగా రథోత్సవం నిర్వహించారు. ఈ జాతరలో ఈ రథోత్సవం హైలైట్ గా చెప్పవచ్చు. నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై జాతరలో 3 రోజుల పాటు గడుపుతూ స్వామివారిని చల్లంగా చూడాలని కోరుకున్నారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు భక్తుల రాకను పురస్కరించుకొని ఏర్పాటు చేశారు. పోలీసులు సైతం బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. अरे अगर कार में घुसूँ ना पूरा नहीं लगता. సిగ్నల్ లేదు.
అంకాయ 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 సీను అంకాయ ఈ సత్రం అనగా అన్నదాన కార్యక్రమాన్ని గత 8 సంవత్సరాల నుంచి విజయవంతంగా చేస్తున్నాము. మరి ఈ సంవత్సరం కూడా విజయవంతం చేయడానికి గల వీడీసీ మరియు గ్రామ ప్రజలు మరియు మా యొక్క కమిటీ మరియు ఆలయ కమిటీ వాళ్ళందరం సహకారంతో మరియు దాదాల సహకారంతో 12 క్వింటాల రైస్ అనగా ఒక 10,000 మందికి భోజనాన్ని గత 8 సంవత్సరాల నుంచి ఘనంగా నిర్వహిస్తున్నాము. అది మల్లన్న దేవుని యొక్క ఆశీస్సుతో నిర్వహిస్తున్నాము. నిర్మల్ రూరల్ మండలోని ముజిగిమల్ల ఆలయంలో బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరుడి ప్రత్యేక పూజలు చేశారు. గత 3 రోజులుగా జరుగుతున్న జాతరను పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదం చేసి శాలువాతో సత్కరించారు. మండల నాయకులు జమాల్, అశ్వత్థామ, రాజేశ్వర్, ముత్యం, శ్రీనివాస్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రజల విశ్వాసాలు మన సంస్కృతికి ప్రతీకలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రగడ్డ అన్నారు. సోమవారం నిర్మల్లోని ముజి గ్రామంలో నిర్వహించిన మల్లన్న జాతరకు హాజరై ఆలయంలో అభిషేకం, అర్చనతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. మల్లన్న జాతర ప్రాంతీయ ఐక్యతకు భక్తి భావనకు నిదర్శనమని పేర్కొన్నారు. మాజీ మంత్రికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మల్లేష్, ధర్మాజిగారి రాజేందర్, రమణారెడ్డి, శ్రీనివాస్, పాకాల రామచందర్, గంగారెడ్డి, దేవ వినయ్, రవికిరణ్, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రసిద్ధ ముజిగిమల్లల జాతరలో శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షరీఫ్ అన్నారు. సోమవారం మల్లన్న జాతర సందర్భంగా ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. జాతరలో ఎలాంటి అల్లరి జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రానున్న గోదావరి నది పుష్కరాలకు తగిన ఏర్పాటు చేయాలని కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆయా మండలాల వారీగా పుష్కర ఘాట్ల వివరాలు అధికారులకు తెలుసుకున్నారు. బాసర పుష్కర ఘాట్ వద్దకు పుష్కరాల స్నానాలు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, అదనవే సుపేందర్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు, సిబ్బందులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, ఉపాధ్యాయునిగా సమాజానికి సేవలించే భాగ్యం కొందరికే దక్కుతుందని డిఓ దర్శనం భోజన్న, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రగడ్డ అన్నారు. పదవీ విరమణ పొందిన PI2TS జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కె పరమేశ్వరుడి పదవీ విరమణ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యారంగం చేసిన సేవలు కొనియాడారు. మాజీ ఎంపీ కోరిపల్లి రామేశ్వరరెడ్డి, సంఘం జిల్లా అధ్యక్ష పాదగారు తోట నరేంద్రబాబు, రమణాలతో పాటు జిల్లా, రాష్ట్ర మండల కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులు అధిక సంఖ్యలో హాజరై సన్మానించారు. నిర్మల్ పట్టణంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభా పాఠ పరీక్షను ఘనంగా నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులు నిర్వహించిన తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో జిల్లా పరీక్ష సహాయ కమిషనర్ మూడార పరమేశ్వర్ ఆవిష్కరించారు. తెలంగాణ సాంఘిక శాస్త్ర ఫోరం జిల్లా ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యార్థి దర్శనం భోజన్న, డాక్టర్ శశికాంత్, డాక్టర్ సప్నాలు హాజరయ్యారు. తెలుగు మాధ్యమంలో అల్లబ్ దుర్గయ్య, సిహెచ్ కార్తీకులు, పత్తిపాక సునీత, ఇంగ్లీష్ మీడియంలో జయంత్ చరణ్, అక్షర, ఉర్దూ మీడియంలో ఆఫ్రిన్ జిల్లా స్థాయి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నారు.
సారంగపూర్ మండల కేంద్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఎన్సీసీ యూనిట్ మంజూరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ కందూర్ శంకర్ తెలిపారు. ఎన్సీసీ యూనిట్ మంజూరవడం వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి మరింతగా పెంపొందుతాయన్నారు. మండలంలోని ఎల్లపల్లి గ్రామంలో భీమన్నపండ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం, అగ్నిగుండ ప్రవేశం, బండారు వసంతోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒకటి అడుగుతున్నాడు, ఒకటి అడుగు ఎంత రెండు పెట్టాలా. శ్రీకారం పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో గత వారం రోజులుగా కొనసాగిన మహాసాయి పారాయణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. సాయిబాబాకు అభిషేకం, హారతి అనంతరం పట్టణ పురవీధుల గుండా సాయిపల్లెకు ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. పలు కాలనీలకు చెందిన మహిళలు మంగళారతులతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం హారతి అనంతరం పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు అన్నప్రసాదం చేశారు. ఈ సందర్భంగా సాయి దీక్షా సేవతం అధ్యక్షుడు లక్కాడి జగన్రెడ్డి మాట్లాడుతూ గత వారం రోజులుగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నిర్వహించిన పారాయణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయి చరిత్ర పఠనాన్ని పూర్తి చేశారన్నారు. ఉప్పలనందు, రాజేష్, రామరెడ్డి, పండరి, శ్రీనివాస్, నారాయణ రెడ్డి, లక్ష్మణ్, మనోహర్, మహేందర్, రేఖ, రమ తదితరులతో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారం రోజుల పాటు నిర్వహించిన సాయి పారాయణంలో వికాస్ మహారాజ్ గారు షిరిడి నుంచి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు ఉదయం సాయంత్రం వారం రోజుల పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసి చివరి రోజు సాయి పల్లకి పట్టణ ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించడం జరిగింది. పారాయణం నిర్వహించిన భక్తులందరికీ ఆ సాయినాథుడు ఎల్లవేళలా అందరిపైన ఆశీర్వాదం ఉండాలని మరియు వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిగించాలని ఆ సాయినాథుడిని వేడుకుంటూ. క్రికెట్ నేటి తరం యువకులకు ఇష్టమైన క్రీడ. క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు టీవీలకు అతకపోయే రోజులున్నాయంటే అతిశక్తి కాదేమో.
ఇలాంటి క్రికెట్ ను నిర్మల్ రూరల్ మండలం కొండాపులో నిర్వహించి అందరినీ క్రీడాకారులు క్రీడా నైపుణ్యంతో కట్టిపడేశారు. నిర్మల్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 పేరుతో జరిగిన ఈ క్రికెట్ పోటీల్లో చివరగా నిర్మల్ సన్ రైజర్స్, నిర్మల్ టైటాన్స్ మధ్య గట్టి పోటీ జరిగింది. హోరావరిగా పోయిన ఈ రెండు జట్లలో నిర్మల్ టైటాన్స్ విజేత కాగా నిర్మల్ సన్ రైజర్స్ జట్టు ఓటమి చెందింది. ఈ క్రికెట్ మ్యాచ్ గురించి నిర్మల్ పట్టణానికి చెందిన చిన్నపిల్ల వైద్య నిపుణులు డాక్టర్ సంతోష్ రాజ్, డాక్టర్ శ్రీనివాస్ డయాగ్నోస్టిక్ మేనేజర్ మాట్లాడుతూ క్రీడాకారులు చాలా ప్రతిభను కనబరచాలని ప్రశంసించారు. ఈ సందర్భంగా విజేతలైన టైటాన్ కెప్టెన్ గజేంద్ర టీం సభ్యులు సంతోషాలతో సంబరాలు జరుపుకున్నారు. నిర్మల్ సన్ రైజర్ కెప్టెన్ తన్వీర్ రన్నర్ కప్ గా నిలిచారు. जल्दबाजी में हक अदा नहीं किया और इस तरह से खेल के तो कोशिश तो कर रहे हैं पूरे अपने इंतजाम पर देखने को मिले. What I always feel God और अच्छा होना और टीम प्राइस बढ़ाना लाइक प्रमोट करेंगे. नेक्स्ट टाइम वील प्लान अकॉर्डिंगली. बहुत अच्छा हुआ एंड आई कंग्रेचुलेट बोथ द टीम्स. आई कंग्रेचुलेट गजेंद्र श्रीनिवास डायग्नोस्टिक्स टीम फॉर ए फैंटास्टिक ट्रॉफी. थैंक यू फॉर विनिंग द ट्रॉफी एंड हार्ड लक सनराइजर्स. नेक्स्ट टाइम वी विल कम विथ ए ग्रेट कलर्स एंड congratulations all the participants to make this NPL to these organizers, umpires, ground staff, supporting staff, everyone forget me if I miss someone. Everyone played their role in making this huge event successful NPL2 and wishing all the best for NPL2 and it's a cricket ka jeet hai. Hip hip hooray. Thank you. Both the teams played very well, but with that run out that made a turning point in the last over. और सर क्या अपने ये टूर्नामेंट में आप लोगों का क्या अपने काफी अच्छा कॉपरेट था और इस तरह से आप लोगों ने निर्मल में क्या अपने हॉस्पिटल डाला लेकिन ऑल ओवर वर्ल्ड के अपने आपके हॉस्पिटल का एडवर्टाइज हो गया. इसके ताल्लुक से आप क्या कहना चाहते हैं? लाइव स्ट्रीमिंग बहुत अच्छा था, बहुत क्वालिटी था. इसमें रिप्लेस भी बता रहे थे लाइक ऑलमोस्ट अपन जो स्टार टीवी ये बड़े बड़े चैनल में देखते उतना स्टैंडर्ड में था. बहुत अच्छा किया. ये बहुत इंटरेस्टिंग था. अपन मैच को फॉलो कर रहे थे. बहुत इंटरेस्टिंग था और अपडेट भी हो रहा था. సారంగపూర్ మండలి నాగపూర్ క్రికెట్ టోర్నమెంట్ సేవాలాల్ సేరా మండలి అధ్యక్షులు జాదవ్ ప్రకాష్ నాయక్ ఆధ్వర్యంలో అడలిపోచం మైదానంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ నారాయణ మాట్లాడారు. యువత చదువుతో క్రీడలు రాణించాలని, క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దాడి పెరుగుతుందన్నారు. మొదటి బహుమతి 30,000, రెండో బహుమతి 15,000, మూడో బహుమతి 9,000 ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ముందుగా క్రీడలకు టీ షర్ట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అడలిపోచం చైర్మన్ సింగం భోజాగౌడ్, మాజీ ఎంపీ మైపాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ బొల్లోదు నర్సయ్య, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు జాదవ్ దిలీప్, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా పటిష్ట భద్రతా మధ్య నిర్వహించాలి. కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. ముజిగి మల్లన్న అందర్నీ చల్లంగా చూడన్నా. జాతరలో ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రత్యేక పూజలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా జాతరను ఘనంగా నిర్వహించాలి. ఎస్పీ జానకి షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.